హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఈస్ ద బర్డ్ దట్ లేస్ ద మోస్ట్ ఎగ్స్? ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రిచ్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఎనిమల్ బ్రీత్స్ త్రూ టంగ్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు ఏమనుకున్నావో చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టెల్ మీ వాట్ యు థింక్. టెల్ మీ వాట్ యు థింక్ అంటే నువ్వేమనుకున్నావో చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టెల్ మీ వాట్ యు థింక్ ఆఫ్ హర్. టెల్ మీ వాట్ యు థింక్ ఆఫ్ హర్ అంటే నువ్వు తన గురించి ఏమనుకున్నావో చెప్పు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ థింక్ ఐ టాక్ టు హర్ అన్నెసెసర్లీ. ఐ థింక్ ఐ టాక్ టు హర్ అన్నెసెసర్లీ అంటే నేను తనతో అనవసరంగా మాట్లాడేనేమో అని నాకు అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వేమనుకున్నా నేను పట్టించుకోను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్. ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్ అంటే నువ్వేమనుకున్నా నేను పట్టించుకోను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ కేర్ ఇఫ్ యు థింక్ గుడ్ ఆర్ బ్యాడ్ అబౌట్ మీ. ఐ డోంట్ కేర్ ఇఫ్ యు థింక్ గుడ్ ఆర్ బ్యాడ్ అబౌట్ మీ అంటే నా గురించి నువ్వు మంచిగా అనుకున్నా లేదా చెడుగా అనుకున్నా నేను పట్టించుకోను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, జస్ట్ బికాస్ యు థింక్ బ్యాడ్ ఆఫ్ మీ డజంట్ మేక్ మీ బ్యాడ్. లేదా జస్ట్ బికాస్ యూ థింక్ బ్యాడ్ అబౌట్ మీ డజంట్ మేక్ మీ బ్యాడ్ అంటే నువ్వు నా గురించి చెడుగా ఆలోచించినంత మాత్రాన నేను చెడ్డదాన్ని అయిపోను అని అర్థం. నెక్స్ట్ వన్, నా గురించి ఆమె ఏమనుకుంటుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వాట్ డస్ షీ థింక్ ఆఫ్ మీ. వాట్ డస్ షీ థింక్ ఆఫ్ మీ అంటే నా గురించి ఆమె ఏమనుకుంటుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, you know what she is thinking about me, but why aren't you telling me? You know what she is thinking about me, but why aren't you telling me అంటే తను ఏమనుకుంటుందో, తను నా గురించి ఏమనుకుంటుందో నీకు తెలుసు, కానీ నువ్వు నాకు ఎందుకు చెప్పడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఫైండ్ అవుట్ వాట్ హీ ఈస్ థింకింగ్ ఆఫ్ మీ అండ్ టెల్ మీ. ఫైండ్ అవుట్ వాట్ హీ ఈస్ థింకింగ్ ఆఫ్ మీ అండ్ టెల్ మీ అంటే తన గురించి ఏమనుకుంటుందో కనుక్కుని నాకు చెప్పు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంకా ఏమీ అనుకోలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావెంట్ థాట్ ఆఫ్ ఎనీథింగ్ ఎట్. ఐ హ్యావెంట్ థాట్ ఆఫ్ ఎనీథింగ్ ఎట్ అంటే ఇంకా ఏమీ అనుకోలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ నో వాట్ టు డూ, సో ఐ హ్యావెంట్ థాట్ ఆఫ్ ఎనీథింగ్ ఎట్. ఐ డోంట్ నో వాట్ టు డూ, సో ఐ హ్యావెంట్ థాట్ ఆఫ్ ఎనీథింగ్ ఎట్ అంటే ఏం చేయాలో తెలియడం లేదు, అందుకే ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ గెట్ ఆల్ ద మనీ నౌ, సో యూ డోంట్ థింక్ ఎనీథింగ్. ఐ కుడెంట్ గెట్ ఆల్ ద మనీ నౌ, సో యూ డోంట్ థింక్ ఎనీథింగ్ అంటే నాకు డబ్బంతా ఇప్పుడు రాదు, సో నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, కాస్త లేట్ అయ్యింది, నువ్వేమీ అనుకోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్స్ ఎ బిట్ లేట్, సో యూ డోంట్ థింక్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. ఇట్స్ ఎ బిట్ లేట్, సో యూ డోంట్ థింక్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్ అంటే కాస్త లేట్ అయ్యింది, నువ్వేమీ అనుకోకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దే వర్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ బట్ దే డిడ్ంట్ టెల్ మీ వాట్ ఇట్ వాస్. దే వర్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ బట్ దే డిడ్ంట్ టెల్ మీ వాట్ ఇట్ వాస్ అంటే వాళ్ళంతా దేని గురించో ఆలోచిస్తున్నారు, కానీ ఏంటన్న విషయం నాకు చెప్పడం లేదు, దేని గురించి అన్న విషయం నాకు చెప్పడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఓన్లీ గాడ్ నోస్ వాట్ యూ రియలీ థింక్. ఓన్లీ గాడ్ నోస్ వాట్ యూ రియలీ థింక్ అంటే భగవంతుడికే తెలియాలి నిజానికి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, లేదా నువ్వేం ఆలోచిస్తున్నావో నిజానికి భగవంతుడికే తెలియాలి అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ గురించి ఏది తప్పుగా అనుకోలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డిడ్ నాట్ థింక్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ యూ. ఐ డిడ్ నాట్ థింక్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ యూ అంటే నీ గురించి ఏది తప్పుగా అనుకోలేదు అని అర్థం.
మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈవెన్ ఇఫ్ దే సే రాంగ్ థింగ్ అబౌట్ యూ ఐ డోంట్ బిలీవ్ దెమ్ ఎట్ ఆల్. ఈవెన్ ఇఫ్ దే సే రాంగ్ థింగ్ అబౌట్ యూ ఐ డోంట్ బిలీవ్ దెమ్ ఎట్ ఆల్ అంటే ఒకవేళ వాళ్ళు నీ గురించి తప్పుగా చెప్పినా నేను ఏవి నమ్మను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాస్ వరీడ్ అబౌట్ వాట్ యూ వుడ్ థింక్. ఐ వాస్ వరీడ్ అబౌట్ వాట్ యూ వుడ్ థింక్ అంటే నువ్వేమనుకుంటావు అని కంగారు పడిపోయాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.